తెలుగుదేశం పార్టీకి సహాయకారి మద్దతు ఇస్తున్నారు, మమ్మల్ని గెలిపించుకుంటారు అంటున్నారు. అది తప్పు. దయచేసి మీరు అలా మాట్లాడుతుంటే దయచేసి ఖండించండి. ఎందువల్ల అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్నో స్పీచెస్లో చెప్పారు, మీటింగ్స్లో మమ్మల్ని పిలిచిన సందర్భంగా పిలిచి చెప్పారు, నా వ్యూహం నాది, ఆచరణ మీది, నన్ను నమ్మండి, జన సైనికుల ఆత్మ గౌరవాన్ని నేను నిలబెడతాను, ఎక్కడ మిమ్మల్ని తగ్గేదే లేదు. తర్వాత ఏం చెప్పారో తెలుసా, మనం తెలుగుదేశం పార్టీ వెనకాల నడవడం లేదు. వాళ్ళు వారి అనుభవాన్ని తీసుకోండి, మనం యువకులం, ఉడుకు రక్తం, కానీ అవసరం ఇప్పుడు ఉన్న ఈ అధికార పార్టీ ఈ రాక్షస పాలనకి ఖచ్చితంగా ఈ యొక్క ఉడుకు రక్తం అవసరం. కనుక రెండు కలిస్తే ఏమవుతుంది, ఒక జ్వాల వస్తుంది, ఒక అగ్నిశిఖ వస్తుంది. పట్టండి, అందరూ ఓటు అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకోండి, పట్టుకొని ముందుకు సాగండి, తీరాలి, తీరుస్తాం కూడా. కనుక బాగా ఆలోచించండి అందరూ కూడా. అమ్మా, వీర మహిళలు, మీరేమి మామూలు వాళ్ళు కాదు, మీరు ఎంతటి గొప్ప వాళ్ళని నేను చెబుతాను. కత్తిపీట ఎత్తుకొని కాయగూరలు తరగడమే కాదు, రేపు అన్యాయం జరిగితే ఎవరికైనా అదే మీ చేతులు కత్తుల్లో పనిచేస్తాయి, గొడవలు అవుతాయి, గొడ్డలు అవుతాయి. కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్తున్నాను, మీకు ఏదైనా పోలీస్ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క ఆశయాన్ని అణగదొక్కాలంటే వారందరినీ తాట తీస్తాం మనం. ఎందువల్ల అంటారా, ఒక్క ఓటు ఒక్క క్షణం ఆలోచించి వేయడం ద్వారా మీ యొక్క పిల్లల భవిష్యత్తు రేపు బంగారు భవిష్యత్తు కాబోతుంది. ఇప్పటి యువతే రేపటి భవిత. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఆయుధం ఏంటి, ఓటు. మీ హక్కు ఏంటి, దాంతో మీరు ఖచ్చితంగా ఈసారి జనసేన తెలుగుదేశం పొత్తుల్లో భాగంగా మనం ఏకైక లక్ష్యం అధికార పార్టీని గద్దె దింపడమే మన లక్ష్యం. కరెక్ట్, బాగా చెప్పారు. ఇక్కడ మా అందరికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, స్థానికంగా ఉండే నాయకులు అంటే లీడర్స్, యువత, జన సైనికులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోధుడితో సమానం. అలాంటి మీలో ఉన్న లీడర్షిప్ ని మమ్మల్ని బయటకు తీయమని పంపించారు. రేపు వచ్చే ఎన్నికల్లో, స్థానికంగా జరిగే ఎన్నికల్లో మీ కష్టానికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, పదవులు ఉంటాయి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు జనసేన పార్టీ స్థాపించి ఒక్క పదవి ఆశించకుండా నిస్వార్థంగా ఎంతో సేవ చేశారు, ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. అటు పదవి తీసుకున్న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో, పదవి లేకపోయినా పదవి ఆశించకుండా 10 సంవత్సరాలు కష్టాలను కడతీర్చి వారందరినీ ఆదుకున్న ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని, రాజకీయ చాతుర్యాన్ని, పదవి లేకపోయినా నిస్వార్థంగా 10 మంది కోసమే నా జీవితం అని భావించే పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు పదవిలోకి రావాలి.
కాబట్టి ఇద్దరి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఇప్పుడు సమాజానికి మన అంధకారమైన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం కనుక మీరు దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మొత్తం అనగానే కొంతమంది కొంచెం బాధపడ్డారు, అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ చూసినా ఇదే వింటున్నా. అటువైపు చూస్తే ఒక గుడి కంప్లీట్ గా శిథిలావస్థలో ఉంది, పాడుపడిపోయింది. కనీసం చుట్టూ చెత్త చెదారాలు కూడా తీయలేని చెత్త ప్రభుత్వం ఇది. ఏం చేయమంటారు చెప్పండి? అన్నిటికీ పన్నులు కట్టించుకుంటున్నారు, అవునా? అన్ని ధరలు పెరిగిపోయినాయి, అవునా? కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ అందరూ బుద్ధి చెప్పి తీరాల. ముఖ్యంగా మీరు మహిళలు, అమ్మా మీరు అక్కడ ఏడ్చారు, అదే మీరు ఇంకా ఏడవకూడదు ఇంకా. ఎందుకంటే జనసేన పార్టీ అమ్మా తోడుగా ఉంటుంది, ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు అమ్మా అందరూ కూడా మీ యొక్క నినాదం ఏంటి? మీ యొక్క నినాదం మనకున్న ఓటు హక్కే మన ఆయుధం. అందరికీ చెప్పండి. ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న రాక్షసులకి వాళ్ళు ఆల్రెడీ బెదిరిపోయి ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం ఎక్కడ కూడా భయం లేకుండా ముందుకు సాగుదాం. ఇప్పుడు ఒకసారి నేను చెప్పిన దాన్ని మీరందరూ చెప్పండి. హలో ఏపీ.